ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ కడెం దస్తూరాబాద్ మండలాలలో ముమ్మరంగ ప్రచారం నిర్వహించారు. అలాగే రావుజీపేట గ్రామంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో సమావేశమై మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాల్సిందిగా వివరించారు. అనంతరం కడెం మండలంలోని ఓ హోటల్లో మిర్చి బజ్జీలు వేస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. మనము మన స్వాభిమానం నిలబెట్టుకోవాలా. బీజేపీ పార్టీ మీరు ఎప్పుడైనా మీ వాళ్ళకు, మీకు తెలిసిన వాళ్ళకు, మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్లతో అందరికీ చెప్పి గారు మంత్రి ఉండే వాటితో స్వాగతం పలకాలి. సందర్భంగా ఈరోజు ప్రచార పర్వాన్ని ఖానాపూర్ నియోజకవర్గంలో ఖానాపూర్ మండలం బాదల్కుర్తి నుంచి ప్రారంభించి బాదల్కుర్తి మండలంలో కొన్ని గ్రామాలు, సుర్జాపూర్, మస్కాపూర్, అదే మాదిరిగా కడెం మండలంలో కొన్ని గ్రామాలు, ఇప్పుడు దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటిస్తూ ఉన్నాం. చేస్తామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానీకానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించమని చెప్పేసి, ఆశీర్వదించమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, నాకు కొవ్వు గుర్తుపై ఓట్లేసి ఆశీర్వదించమని చెప్పేసి మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం మీరందరూ కూడా కృషి చేయాలని